హే చరిత్ర ప్రియులారా, కంట్రోల్ ఆల్ట్ ఫాక్ట్ కి తిరిగి స్వాగతం. ఇక్కడ మన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మనోహరమైన సంఘటనలను మేము కనుగొంటాము. ఈ రోజు ఫిబ్రవరి 19 మరియు నన్ను నమ్మండి, చరిత్రలో ఈ రోజు ఏమి జరిగిందో మీరు మిస్ అవ్వకూడదు. మనం డైవ్ చేద్దాం. 1473 నికోలస్ కోపర్నికస్ జననం. ముందుగా 1473లో నికోలస్ కోపర్నికస్ జననాన్ని జరుపుకుంటాము. హే అబ్బాయిలు, భూమి విశ్వానికి కేంద్రం కాదు, సూర్యుడు అని చెప్పి ప్రపంచాన్ని కదిలించిన మేధావి ఆయనే. అతని సూర్యకేంద్ర సిద్ధాంతం ఖగోళ శాస్త్రాన్ని శాశ్వతంగా మార్చేసింది. అప్పటి వివాదాన్ని ఊహించుకోండి. 1807 ఆరోన్ బర్ రాజద్రోహం కేసులో అరెస్టు. తర్వాత 1807లో మాజీ అమెరికా ఉపాధ్యక్షుడు ఆరోన్ బర్ రాజద్రోహం కేసులో అరెస్టు చేయబడ్డాడు. అవును, అలెగ్జాండర్ హామిల్టన్తో ద్వంద్వ పోరాటం చేసిన అదే వ్యక్తి. అతను తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించడానికి కుట్ర పన్నాడని ఆరోపించబడ్డాడు, కానీ తరువాత నిర్దోషిగా విడుదలయ్యాడు. డ్రామా సరియైనదా? 1878 థామస్ ఎడిసన్ ఫోనోగ్రాఫ్ కు పేటెంట్ పొందాడు. థామస్ ఎడిసన్ ఫోనోగ్రాఫ్ కు పేటెంట్ పొందిన 1878కి వేగంగా ముందుకు సాగాడు. ఈ ఆవిష్కరణ ఆధునిక సంగీత రికార్డింగ్ కు పునాది వేసింది. ఇది లేకుండా స్పాటిఫై ఉండదు, వినైల్ రికార్డులు ఉండవు మరియు ఖచ్చితంగా మిక్స్టేప్లు ఉండవు. 1942 జపనీస్ అమెరికన్ ఇంటర్మెంట్ ప్రారంభమవుతుంది. 1942లో అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 9066పై సంతకం చేసినప్పుడు యుఎస్ చరిత్రలో ఒక చీకటి క్షణం జరిగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో వేలాది మంది జపనీస్ అమెరికన్లను బలవంతంగా నిర్బంధించడానికి దారితీసింది. మనం ఎప్పటికీ మర్చిపోకూడని విషాదకరమైన అధ్యాయం. 1945 ఇవో జిమా యుద్ధం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం గురించి చెప్పాలంటే 1945లో ఈ రోజున అత్యంత రక్తపాత యుద్ధాలలో ఒకటి ప్రారంభమైంది, ఇవో జిమా యుద్ధం. జపాన్ దళాల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటూ యుఎస్ మెరైన్లు ద్వీపంపై దాడి చేశారు. ఈ యుద్ధం మాకు సైనిక చరిత్రలో అత్యంత శక్తివంతమైన చిత్రాలలో ఒకటైన జెండాను ఎగురవేసే ఐకానిక్ ఫోటోను ఇచ్చింది. 1986 సోవియట్ యూనియన్ మీర్ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించింది. చివరకు 1986లో సోవియట్ యూనియన్ మీర్ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది అంతరిక్ష పరిశోధనలో ఒక పెద్ద అడుగు, నేడు మనకు ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మార్గం సుగమం చేసింది. ఎవరికి తెలుసు, బహుశా ఒక రోజు మనకు అంతరిక్షంలో హోటళ్లు ఉంటాయి. మరియు అది నేటి చరిత్ర పాఠం కోసం సారాంశం. ఏ సంఘటన మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది? వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి. మరిన్ని రోజువారీ చారిత్రక అంతర్దృష్టుల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. రేపు కలుద్దాం.